హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు మా ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి రాగి పిట్ అండి. ఈ రాగి పిట్ అనేది ఆడవారికి ఎంత మంచిదంటే నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పితో బాధపడుతున్న వారికి మరియు రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయండి. ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి 10 ఏళ్ల వయసు నుంచే ఈ రాగి పిట్ అనేది చేసి పెట్టడం అలవాటు చేసుకోండి. ఇలా చేసి పెట్టడం వల్ల చిన్నపిల్లలకి తొందరగా వయసుకు వచ్చినప్పుడు వచ్చే నడుము నొప్పులు నివారించవచ్చండి. అలాగే ఈ రాగి పిట్టు తినడం వల్ల ఎంత బలహీనంగా ఉన్నవారైనా ఉక్కులా తయారవ్వాల్సిందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరియు తయారీ విధానం ఏంటో చూసేద్దామా. నేను ఒక 2 కప్స్ అయితే రాగి పిండిని ఈ విధంగా తీసుకున్నానండి. మీరు ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఏం లేదండి, మీ ఇష్టం, మీ క్వాంటిటీకి తగినట్టుగా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్, ఈ మిశ్రమంలో కొద్దిగా వాటర్ తడుపుకుంటూ మొత్తం ముద్దలా చేసుకోండి. ముద్దలా అంటున్నాను కదండి, మరి వాటర్ ఎక్కువ పోసుకుని పేస్ట్లా అయితే చేసేసుకోకండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మాత్రమే ఈ పిండిని అయితే కలుపుకోండి. అప్పుడే మీకు పిట్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందండి. మీకు కొంచెం సాల్టెడ్ టేస్ట్ కావాలనుకుంటే ఈ విధంగా ఉన్నప్పుడే ఒక చిటికెడు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నాకైతే ఇష్టం ఉండదండి, అందుకే నేను వేసుకోవట్లేదు. చూసారుగా వ్యూవర్స్, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోండి. ముఖ్యంగా ఈ పిట్ అనేది నెలసరి వచ్చిన 4వ రోజు చేసుకుని తింటే ఆడవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తిని చూసాక మీరే చెప్తారండి. నేను ఎవ్రీ మంత్ 4th, 5th డే కంపల్సరీ ఈ పిట్ అనేది చేసుకుని తింటానండి. అందుకే నాకు 2 ఆపరేషన్స్ అయినా నడుము నొప్పి అనేది అసలు ఉండదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఆడపిల్ల తల్లులకి నేను చెప్పబోయేది ఒకటేనండి. 10 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఆడపిల్లలకి ఈ పిట్ అనేది దయచేసి పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. ఫ్యూచర్లో వాళ్ళకి నడుము నొప్పి అనేది రాకుండా మీ చేతులతో మీరే వాళ్ళని బలంగా మార్చండి. చూసారుగా వ్యూవర్స్, ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోండి. బాగా మెత్తగా పేస్ట్గా కాకుండా ముద్దగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్ అనేది వస్తుందండి మీకు. నెక్స్ట్, ఈ వీడియోలో చూపిస్తున్న గిన్నెని వాయుకుడు పాత్ర అని అంటారండి. ఇది చాలామంది దగ్గర అవైలబుల్గా ఉండకపోవచ్చు. అయితే అలాంటి వారు ఏదైనా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఈ విధంగా వాటర్ పోసుకొని పైన ప్లేట్ పెడుతున్నానండి నేను. ఆ విధంగా ప్లేట్ పెట్టుకోక లేకుండా వైట్ క్లాత్ చుట్టుకుని దానిపైన పిండి అనేది వేసుకుని ఒక మూత పెట్టుకుని ఉడికించుకోవచ్చు. నేనైతే ప్లేట్ పెట్టేసుకుని వైట్ క్లాత్ వేసుకుని పిండి అనేది వేస్తానండి. ఈ విధంగా ఎందుకు వేస్తున్నానంటే ఆ చిన్న చిల్లుల్లోంచి పిండి అనేది వాటర్లో పడిపోకుండా ఉండడం కోసమని ఈ క్లాత్తో కప్పుతున్నానండి. నెక్స్ట్, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుని స్టవ్ పైన పెట్టుకుని వాటర్ అనేవి బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటానండి. నెక్స్ట్, వాటర్ అనేవి హీట్ అయ్యేలోపు ఈ మిశ్రమాన్ని స్పూన్తో కానీ గరిటెతో కానీ ఈ విధంగా స్మాష్ చేసుకోండి. అప్పుడే పిండి అనేది కొంచెం వదులుగా తయారవుతుందండి. ఓకే, 5 మినిట్స్ తర్వాత నాకు వాటర్ అనేవి బాయిల్ అయిపోయినాయండి. నెక్స్ట్, ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్న మిశ్రమం మొత్తాన్ని ఈ వైట్ క్లాత్ మీద ఈ విధంగా చేతితో పరుచుకుంటున్నానండి. ఈ విధంగానే వేసుకోవాలండి. వేసుకుంటే కొంచెం పిండి అనేది ముద్దగా కాకుండా పొడిగా వస్తుందండి. చూసారుగా వ్యూవర్స్, ఆయిల్లో వేసే చిన్న పకోడీల్లో ఉన్నాయి కదండి. ఈ విధంగా వేసుకున్నట్టయితే మీకు పిండి అనేది బాగా కుక్ అవుతుందండి. మీరు మిశ్రమం మొత్తం ఒకసారి వేసేస్తే లోపల పిండి ఉడకకుండా కొంచెం పైన ఉడికినట్టుగా అలా ఉంటుందండి. సో ఈ విధంగా వేసుకున్నట్టయితే మీకు పిట్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఓకే, చూసారుగా వ్యూవర్స్, ఈ పిట్ అనేది ఏ విధంగా వేసుకున్నానో. నెక్స్ట్, మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటున్నానండి. ఒక 15 మినిట్స్ తర్వాత నాకు పిట్ అనేది ఈ విధంగా కుక్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఈ కుక్ అయిన మిశ్రమం మొత్తాన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. సో కుక్ అయిన మిశ్రమానికి కుక్ కాని మిశ్రమానికి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా వ్యూవర్స్. సో మిగిలిన మిశ్రమం కూడా ఈ బౌల్లో వేసుకుని నేను కుక్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్, ఇప్పుడు ఈ మిశ్రమంలో చిన్న బెల్లం ముక్కను అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగినంత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ బెల్లమే వేసుకోవాలని ఏం లేదండి, మీరు పాత బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం కంటే పాత బెల్లంతో తింటేనే దీని బెనిఫిట్స్ అనేది 100 రెట్లు ఎక్కువ అండి. నెక్స్ట్, 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే తీసుకున్నానండి. గీయే వేసుకోవాలని ఏం లేదు, గాను నూనెతో అయినా చేసుకోవచ్చండి. గాను నూనె మరియు పాత బెల్లంతో చేసిన పిట్ అనేది
ఎంతటి బలహీనులైనా ఉక్కులా మారాల్సిందేనండి. మీరు ఈ విధంగా చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. నా దగ్గర ప్రస్తుతం అయితే ఈ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఈ విధంగా చేసుకుంటున్నానండి. ఈ పిట్ అనేది కొంచెం హీట్గా ఉన్నప్పుడే చేతితో కొంచెం తడిగా చేసుకుంటూ మెత్తగా మెదుపుకోండి. చల్లారిందంటే దీంట్లో కొంచెం బెల్లం కరగడానికి ఇబ్బందిగా ఉంటుందండి. చూసారుగా వ్యూవర్స్, ఈ విధంగా బెల్లం మరియు నెయ్యి అనేది ఈ మిశ్రమంలో మెల్ట్ అయిపోయేటట్టుగా బాగా కలుపుకోండి. నాకు ఈ విధంగా మెత్తని పేస్ట్లా వచ్చేటట్టుగా కలుపుకున్నానండి. ఈ మిశ్రమం అనేది ఇంకా హీట్గానే ఉంది, కానీ ఈ విధంగా హీట్గా ఉన్నప్పుడు కలుపుకుంటేనే పిండి అనేది మీకు మెత్తగా వస్తుందండి. ఓకే, నెక్స్ట్ మీకు కలుపుకోవడం అయిపోయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండల కింద చుట్టుకోండి. మీ ఇష్టం, మీరు ఏ సైజులో చేసుకున్నా నో ప్రాబ్లం అండి. నేనైతే మీడియం సైజులో కొంచెం ఉండలనే చుట్టుకుంటున్నానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ రాగి పిట్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. దీని బెనిఫిట్స్ నేను చెప్పడం కాదు కానండి, మీరు తిని మీరే తెలుసుకుంటారు. ఓకే, చూసారుగా వ్యూవర్స్, నాకు ఈ రాగి పిట్టు ఉండలనేవి రెడీ అయిపోయినాయండి. ఇంకా దీన్ని టేస్ట్ చేయడం ఒకటే ఆలస్యం అండి. దీని టేస్ట్ గురించి వర్ణించక్కర్లేదండి. బెల్లం మరియు నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూసే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.